హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మొన్న థర్డ్ వన్‌డే మనకు ఇండియాకును సౌత్ ఆఫ్రికా జరిగింది కదా! దీని గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. అయితే ఆహ్, మనం ఒకటే ఒకటి అంటే సౌత్ ఆఫ్రికా ఒకటి, మన ఇండియా వాళ్ళు ఒకటి గెలిచారు కదా! థర్డ్ వన్‌డే అనమాట మన విశాఖపట్నంలో అంటే చాలా రోజుల తర్వాత విశాఖపట్నంలో పెట్టడం జరిగిందనమాట. ఆ రోజు క్రౌడ్ అయితే నేను జస్ట్ చూడడానికెళ్ళాను క్రౌడ్‌ని. పక్కనే స్టేడియం పక్కనే మా హౌసు. అయితే క్రౌడ్ చూడడానికెళ్ళాను. అస్సలు మామూలు విపరీతంగా సెక్యూరిటీ, విపరీతంగా జనాలు చాలా, చాలా ఎంజాయ్ చేశారు. బట్ అక్కడ బ్లాక్‌లో టికెట్ కొనాలంటే కూడా చాలా రేట్లు దగ్గర దగ్గర 2000 టికెట్ 10,000 దాకా పడింది. బట్ నేనైతే వెళ్ళలేదులెండి. చూసుకున్నట్లయితే ఒక ఆహ్, చాలా అంటే ఒక 20 మ్యాచ్‌ల తర్వాత మన టీమ్ ఇండియా అన్నమాట టాస్ నెగ్గిందనమాట. పాపం కేఎల్ రాహుల్ అయితే ఇలాగ అన్నాడు. ఎందుకంటే డగౌట్‌ని చూస్తూ కూడా చిరునవ్వు నవ్వాడనమాట. చూడండి, మనము అట్‌లీస్ట్ దాదాపు 20 మ్యాచెస్ అంటే 20 వన్‌డేల తర్వాత టాస్ విన్ అయ్యారనమాట. ఎక్కడ మన విశాఖపట్నం స్టేడియంలోన. అయితే నువ్వా నేనా అంటే ఎవరు గెలిస్తే వాళ్ళది సిరీస్ అనమాట. ఆ మ్యాచ్‌లో ఇండియా ఇదే ఈ సీరీస్‌లో అవైలబుల్ లేరు కాబట్టి కేఎల్ రాహుల్ అనమాట కెప్టెన్సీ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ టైమ్ అనమాట. ఈ మ్యాచ్‌లో మన ఇండియా వాళ్ళకి టాస్ పడింది. అయితే టాస్ ఇండియా గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుందనమాట. ఫీల్డింగ్ అంటే ఎందుకు ఎంచుకుందంటే ఆల్రెడీ నైట్ పూట ఎక్కువ డ్యూ ఉంటది. అది మనకు తెలిసిందే. మంచు వల్ల ఎక్కువ డ్యూ పడతది. అసలకే చలికాలము. అంతకి మన విశాఖపట్నం ఎక్కడ ఉన్నదంటే సముద్రం పక్కనే ఉంది కదా! సో, ఇవన్నీ ఆలోచించి వీళ్ళు ఆబ్వియస్లీ అక్కడ టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫీల్డింగే తీసుకుంటారనమాట. అయితే ఈ మ్యాచ్‌లో మనం టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవాల్సొచ్చింది. తీసుకుంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్వింటన్ డికాక్ అండ్ రిక్లిస్టన్ ఓపెనర్స్‌గా వచ్చారు. అయితే ఫస్ట్ ఓవర్‌లోనే హర్షదీప్ వేసిన ఫిఫ్త్ బాల్ ఐ థింక్ ఫిఫ్త్ బాల్‌లోన రిక్లిస్టన్ అనమాట ఔట్ అవుతాడు. ఆ తర్వాత టెంపో బౌమా వస్తాడు. బౌమా పొట్టోడే గాని చాలా గట్టాడనమాట బౌమా. అన్ మనం అతని గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం సూపర్. అంటే ఇప్పటి వరకు టెస్ట్ కెరీర్ గాని, అతను టెస్ట్‌లో క్యాప్టెన్సీ చేసేటప్పుడు గాని, ఇంతవరకు ఒక టెస్ట్ సీరీస్ కూడా ఓడిపోలేదంటే ఆలోచించండి మీరే. సో, వాళ్ళు ఈ టాప్‌లో ఉండడానికి కారణం కూడా అతని కెప్టెన్సీ అండ్ అతని కారణం అనేసి మనం చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా చూసుకుందాం చూసుకున్నట్లయితే వీళ్ళు మన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది కదా! బౌలింగ్ ఎంచిన తర్వాత ఇప్పుడు వీళ్ళు సౌత్ ఆఫ్రికా టీమ్ చూసుకున్నట్లయితే రిక్లెస్టన్, డికాక్, బ్రిడ్జ్, మార్కరమ్, బ్రేవిస్, ఎస్సెన్స్ అండ్ బాష్, మహారాజ్, ఎంగిడి అండ్ బార్ట్మన్. వీళ్ళు సౌత్ ఆఫ్రికా టీం చూసినట్లయితే ఇలా ఉంది. అదేవిధంగా మన ఇండియా టీమిండియా చూసుకున్నట్లయితే కెప్టెన్ కేఎల్ రాహుల్, అంతేకాకుండా జైస్వాల్. చూసుకున్నట్లయితే కుల్దీప్ వేసిన 3వ ఓవర్‌లోన మన క్వింటన్ డికాక్ ఏమి 42 బంతుల్లోన 53 అంటే హాఫ్ సెంచరీ చేసుకుంటాడు. అసలు ఇతని గురించి మనం స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది ఉందండి. యాక్చువల్‌గా డికాక్ వన్‌డే ఫార్మాట్ నుండి రిటైర్ ఇచ్చేసాడు. అయినా సరే టీమ్ కోసం మళ్ళీ తన రిటైర్మెంట్ బ్యాక్ తీసుకొని మళ్ళీ వచ్చి గేమ్ ఆడుతున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 42 బంతుల్లోనే 53 రన్‌లు చేసి ఇంకా స్కోర్ ఉంది. అంటే వీళ్ళిద్దరు కలిపి పార్ట్నర్‌షిప్ అయితే మాత్రం చాలా మంచిగా బిల్డ్ అయింది. దాదాపు 199 వరకు వీళ్ళిద్దరి పార్ట్నర్‌షిప్ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా బౌమా బానే ఆడుతాడు. బట్ 67 బాల్‌కి 48 రన్‌లు అంటే పార్ట్నర్‌షిప్ కావాలి అండ్ వికెట్లు నిలుపుకోవాలని చాలా స్లోనే ఆడతాడు. అతనికి తెలుసు కదా! అతను ఆడిందే స్లోగా ఆడతాడు. బట్ లాస్ట్ వరకు ఉంటే మాత్రం చాలా డేంజర్. అంతే విధంగా జడేజా బౌలింగ్ మనం బౌమా వెనుదిరుగుతాడనమాట. విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టుకుంటాడు. అండ్ ఇక్కడికి 2 వికెట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. 114కి 2 వికెట్స్ అన్నమాట. మొత్తం 21 ఓవర్స్‌కి 114కి 2 వికెట్స్ కంప్లీట్ అయ్యి ప్రసిద్ధ్ కృష్ణ వేసిన మూడవ ఓవర్‌లో సెకండ్ బాల్‌కి బ్రిడ్జ్‌కి అయిపోతాడనమాట. ఇతను రివ్యూ కూడా తీసుకుంటాడు కానీ రివ్యూ తీసుకోడు. మ్యాచ్ మొత్తానికంటే ఒక మంచి స్కోర్ వెళ్తుంది. ఒక పర్టిక్యులర్ స్కోర్ వెళ్తది. 300+ వెళ్తది. లేకపోతే 320 వెళ్తది అనే టైంలో అంటే అందరూ చూసినందరూ అలాగే అనుకున్నారు. నేను కూడా అందరూ అలాగే అనుకుంటారు. ఎందుకంటే వికెట్స్ నిలబడ్డారు, స్టాండర్డ్ అయ్యారు.
అదేవిధంగా కింటన్ డికాక్ ఒక రన్ మామూలు కొట్టట్లేదు. అసలు ఈరోజు డికాక్ అయితే ఒక ఆట ఆడుకున్నాడు. ప్రతి ఒక్కరిని స్పిన్నర్లని, ఫాస్ట్ బౌలర్ని అందరూ ఒక ఆట ఆడుకున్నాడు అందరినీ. అది చూసుకున్నట్లయితే ఈ ఓవర్ మొత్తం మలుపు తిప్పిస్తుంది ప్రసిద్ధ కృష్ణ అనమాట. మనం అనుకున్నాం కదా చాలా ఎక్స్పెన్సివ్ బౌలర్ ఎందుకు తీసుకున్నారు అనేసి. బట్ అది అంటే గ్రౌండ్ మనం పర్టికులర్ సర్ఫేస్ అనేది ఒక్కొక్క రోజు సహకరిస్తుంది, ఒక్కొక్క రోజు సహకరించదు అనమాట. ఏ ఒక్క బౌలర్ కూడా అంత మంచి బౌలర్ కాకపోతే ఇండియా టీంలో అంత వరకు వచ్చి చోటు రాదు కదా. అండ్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ లో ఈ ఓవర్లో మొత్తం టర్న్ మన ఇండియా సైడ్ వచ్చింది. ఎక్కడ నుండి వికెట్లు పడుతూనే వచ్చాయి అనమాట. అది కూడా చూద్దాం. చెప్పాను కదా ప్రసిద్ధ కృష్ణ 4వ ఓవర్ మొత్తం మ్యాచ్ మొత్తం టర్నింగ్ పాయింట్ అనేసి. అది లేదనమాట. పాపము లాస్ట్ మ్యాచ్లోన మార్క్రమ్ ఓపెనింగ్ వచ్చి సెంచరీ చేసిండు. మ్యాచ్ గెలిపించడంలో కీలక పాత్ర పోసింది అతనే. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే థర్డ్ డౌన్ వస్తాడు. అంటే 2 వికెట్లు అయ్యాక 3వ వికెట్కి వస్తాడనమాట. పాపం వచ్చిన ఈ ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో లాస్ట్ బాల్కి మళ్ళీ విరాట్ కోహ్లీ చేతికి క్యాచ్ ఇచ్చేసి అయిపోతాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకోసమే ఈ ఓవర్ అనమాట మన ఇండియాకు ఓవరాల్గా టర్నింగ్ పాయింట్ అయ్యింది. అండ్ మేమేమనుకున్నామంటే ఒక 300+ 320 కొడితే సో మ్యాచ్ అయితే గెలుస్తారులే ఖచ్చితంగా అనేసి అనుకున్నాము. కానీ కొడితే మనం చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అని కొంచెం ఇదయ్యింది అనమాట. సో ఎనీవే ఇక్కడ పాపం మార్కరం బాగా డిసప్పాయింట్ చేసాడు అనమాట. 30 ఓవర్ అంటే 29.2 అంటే 30 ఓవర్లన కింటన్ డికాక్ అనమాట 6తో కొట్టేసి హర్షిత్ రాణా బౌలింగ్లో 6తో కొట్టి తన సెంచరీని పూర్తి చేస్తాడు. సో ఈ సెంచరీ వలన వాళ్ళ స్కోర్ కొంచెం ముందుకెళ్ళింది. అండ్ కింటన్ డికాక్ లాస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేసినా సరే ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. అంతేకాకుండా సెంచరీ పూర్తి చేసి చాలా ఫాస్ట్గా ఆడడానికి ట్రై చేశాడు కానీ చెప్పాను కదా ప్రసిద్ధ కృష్ణ అనేసి. అదే ప్రసిద్ధ కృష్ణ నెక్స్ట్ ఓవర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఓవర్ 5th ఓవర్ వచ్చేసి కింటన్ డికాక్ క్లీన్ బౌల్ చేస్తారనమాట. సో ఈరోజు బౌలింగ్ చాలా బాగుంది ప్రసిద్ధ కృష్ణ చెప్పుకుంటే ఓవరాల్గా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వికెట్ ఎప్పుడంటే 39వ ఓవర్లో 234 వద్ద బేబీ డేవిలియర్స్ బ్రేవిస్ అనేవాడు 29 బాల్కి 29 రన్లు అనమాట కొట్టేసి అయిపోతుంది. ఇక్కడతోటి వాళ్ళ ఎన్సన్ ఉన్నాడు కానీ బట్ బ్రేవిస్ ఉంటే మంచి దెబ్బలు మామూలు 6 కొట్టడు తెలుసు కదా. స్పిన్నర్లకి అయితే ఒక ఆట ఆడుకునేవాడు. బట్ ఏంటంటే లక్కీగా జడేజా కాదు మన కుల్దీప్ యాదవ్ ఓవర్లో వెంటనే మళ్ళీ ఎన్సన్ కూడా క్యాచ్ ఇచ్చేస్తుంది మన రవీంద్ర జడేజా, ద ఫీల్డర్ ఆఫ్ ద మ్యాన్. జడేజా క్యాచ్ ఇచ్చేసి అయిపోతుంది అనమాట. అంతేవిధంగా అండ్ వికెట్ నెంబర్ 9 కూడా కుల్దీప్ యాదవ్ ఇంగ్లీని ఎల్బిడబ్ల్యూ చేసి తీసేస్తాడు అనమాట. తీసడం వల్ల 9 వికెట్లు అయిపోతాయి. ఆల్రెడీ 9 వికెట్లు అయిపోయి నెక్స్ట్ లాస్ట్ వికెట్ ఉంటుంది. లాస్ట్ వికెట్ కోసం లాస్ట్ వికెట్ మంచి స్కోరే వచ్చింది. చెప్పుకోవాలనుకుంటే ఎంత స్కోర్ కూడా వెళ్ళరు అనుకున్నాను. బట్ 270 వరకు వెళ్ళారంటే దే ఫైట్ వెరీ గుడ్. ప్రసిద్ధ కృష్ణ వేసిన లాస్ట్ ఓవర్లో బాట్మన్ అనమాట బౌల్డ్ అయిపోద్ది. ఎక్కడికేమో క్లియర్ అయిపోద్ది. 270 రన్లకి 9 వికెట్లు అయిపోతాయి అనమాట. 9 వికెట్లు అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఈజీగా టార్గెట్ చేసేస్తారండి. కొంచెం పెద్ద కష్టమేం లేకుండా 2 వికెట్లకి కొట్టేస్తారు అనమాట. అండ్ అది కూడా చెప్పుకున్నా